ఏమైంది ఇయాలటి కేసీఆర్కి? హైడ్రాల ఇల్లు కూలిపోతుంటే అరుస్తున్నారు, అన్నా ఎక్కడున్నావు రా, వచ్చిందా? రాలే. వెలుగుమట్ల ఇల్లు కూలితే వచ్చిందా? రైతులకు వర్ష బీభత్సమయ్యి మొత్తం పొలాలు మునిగిపోతే వచ్చిందా? చేవెళ్ళ దగ్గర బస్ యాక్సిడెంట్ అయితే వచ్చిందా? ఎక్కడ చిన్న కష్టం వచ్చినా ప్రజలకు ఆ సారు రారు. ఎందుకంటే ఆయన మారిన మనిషి, మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి కాదు. బాధతో, దుఃఖంతో. ఎంత ఇబ్బందికరమైన మాటలు. ఏమన్నది? గుంటనక్కలాగా తోడేళ్ల చేతిలో, తోడేళ్ల చేతిలో బలైన మనిషి అట్లా చెప్తున్నదామా? ఏమని? ఒకసారి మళ్ళీ వినండి. మనిషి, గుంటనెక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి, మన మనిషి. గుంటనక్కల తోడేళ్ల చేతిలో ఖైదీ అయినటువంటి మనిషి. గుంటనక్క ఎవరు? కేసీఆర్. తోడేళ్ళు ఎవరు? కేటీఆర్, హరీష్ రావును ఉద్దేశించి మాట్లాడుతున్నదేమో. బహుశా మాట్లాడితే కేటీఆర్ను, హరీష్ రావును ఉద్దేశించే మాట్లాడుతుంది. సో కేసీఆర్ని పట్టుకొని గుంటనక్క అంటున్నది. ఏం చెప్పాలా? తెలంగాణ ఉద్యమకారుడు, తెలంగాణ సాధించిన వ్యక్తి. అంటే చూడండి, రాజకీయాలలో కన్న తండ్రిని కూడా విమర్శన చేయాల్సినటువంటి పరిస్థితులు వస్తాయి. రాజకీయాలు ఎటువైపైనా మారుస్తుంది చూడండి మనుషులను. ఇంకా వినండి. కాదు, బాధతో, దుఃఖంతో, ఆవేదనతో చెప్తున్న మాట, సంతోషంతో చెప్తలేని ఈ మాట నేను. అట్లాంటి కేసీఆర్ ఎట్లా ఉండే ఒకప్పుడు? అదే ఆర్డీఎస్ అంతా పాదయాత్ర చేసి నా తెలంగాణకు నీళ్లు కావాలని అడిగిరు. ఇవాళ మరి 10 ఏళ్ళ అధికారం ఉంటే పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు కోసం, నాకు తెలిసి కవితకు ఒక ఇన్ఫర్మేషన్ తెలియదేమో, కేసీఆర్ దగ్గరకు ఒక పంచాయతీ పోయింది. మా కాలువలకు నీళ్ళు వస్తలేవు, మాకు ఇబ్బంది అవుతుందంటే ఇమీడియట్లీ కేసీఆర్ ఇరిగేషన్ అధికారులకు ఫోన్ చేసి కాలువలకు నీళ్లు పోతలేవట, మీరు నీళ్ళు ఇస్తారా, నేను బయటికి రావాలని అడిగితే ఇమీడియట్ ఇరిగేషన్ అధికారులు నీళ్ళు వదిలేరు కాలువలకు. మొన్న రీసెంట్గా జరిగింది 10-15 రోజుల క్రితం. మరి కేసీఆర్ బయటకు వస్తేంది, బయటికి రాకపోతేంది? ఇప్పుడు కల్వకుంట్ల కవిత గారు ఏం చెప్తున్నారు? కేసీఆర్ బయటకు వస్తలేడు, మాట్లాడతలేడు అంటే కేటీఆర్ బయటకు వస్తున్నాడు కదా. కేసీఆర్ బయటకు వస్తేంది, కేటీఆర్ బయటకు వస్తేంది? హైడ్రా బాధితులతోటి కేటీఆర్ మీటింగ్ పెట్టిండు, వెలుగు మాటలకు కేటీఆర్ పోయిండు, తర్వాత ఇంకేదో ఇష్యూ చెప్పింది కవితకు. అన్ని ఇష్యూస్ పైన కేటీఆర్ ప్రధానంగా ఫోకస్ చేస్తున్నాడు. అన్ని అంశాలపైన కేటీఆర్ మాట్లాడుతున్నాడు. కేటీఆర్ బలమైనటువంటి పోరాటం చేస్తున్నాడు. కేసీఆర్ అన్ని ఇష్యూస్ పైన బయటికి రావాలనే రూల్ అయితే లేదు కదా. కేటీఆర్ పోతున్నాడు, హరీష్ రావు పోతున్నాడు, గ్రౌండ్లో తిరుగుతున్నారు, ప్రజా సమస్యలను తెలుసుకుంటున్నారు, ఆ సమస్యల పైన మాట్లాడుతున్నారు, ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తున్నారు.